మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలోని నీతిమంతులను గురించిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి స్తుతులు చెల్లించుకొంచున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి మాట, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది అని రాయబడి ఉన్నది. కాబట్టి నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుడు మాట్లాడేటటువంటి మాటలు శ్రేష్టమైనటువంటి మాటలు, పవిత్రతతో కూడుకున్నటువంటి మాటలు నీతిమంతుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే భక్తిహీనులకు పుట్టేటటువంటి ఆలోచనలు పలికి మానినవి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తిహీనులుగా ఉన్నటువంటి వారి ఆలోచనల ప్రకారం మనం నడుచుకోకుండా నీతిమంతుల మాటల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే పవిత్రతలో మనం జీవించేవారిగా ఉంటాం, పవిత్రత కలిగి మనం జీవించేవారిగా ఉంటాం. కాబట్టి నీతిమంతుల మాటలను మనం జ్ఞాపకం చేసుకునేవారిగా, నీతిమంతుల మాటలు వినేవారిగా, ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకునేవారిగా ఉన్నట్లయితే ఆ మాటలు మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాయి. ఆ మాటలు మనలో ఉన్న చెడును తొలగిస్తూ ఉంటాయి. ఆ మాటల్ని మనల్ని పవిత్రపరుస్తూ శుద్ధి చేస్తూ ఉంటాయి. కాబట్టి నీతిమంతులను గురించినటువంటి విషయాలు, వారు మాట్లాడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిది. ఇది నా పరిశుద్ధ గ్రంథంలోని ఇస్సాకు సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని మాటలో విన్నాం. పరిశుద్ధుడును పవిత్రుడైన మా తండ్రి, జీవం గల దేవ, కృపా సత్య సంపూర్ణుడ, మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన, ఇదిగో మీరు మా కొరకు భద్రపరిచిన నీతిమంతుల జీవితాల్లో నుంచి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభా నాయన, ఇస్సాకు జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ప్రభా నాయన ఈరోజు మేము జ్ఞాపకం చేసుకోబోతుండగా మీరు మాకు తలంపులు అనుగ్రహించండి. మీ శ్రేష్టమైన తలంపుల ద్వారా ప్రభా నాయన మేము ఆశీర్వదించబట్టుకు, పవిత్రపరచబట్టుకు కృప అనుగ్రహించమని, మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున నడుపుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఆదికాండం గ్రంథం 25వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం, 26వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చును. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రములలో వండిన కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండిన కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. కాబట్టి చదువుకున్న వాక్య భాగంలో ఇద్దరు కుమారులు ఇస్సాకు పుట్టినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కవల పిల్లలు పుట్టారు. మొదటివాడు ఏశావు, రెండవ వాడు యాకోబు అని ఇక్కడ రాయబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఏశావు శరీర సంబంధిగా లేదా శరీరానికి సాదృశ్యంగా, యాకోబు ఆత్మ సంబంధిగా లేదా ఆత్మకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. శరీరము, ఆత్మ, ఈ రెండు కూడా దేవుడు మనకు అనుగ్రహించినవి. ఈ శరీరము ద్వారా, ఆత్మ ద్వారా రెండు మనము దేవుని మహిమకరంగా ఉన్నట్లయితే మనము మహిమ శరీరాన్ని పొందేవారిగా ఉంటాం. శరీరము దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి, ఆత్మ దేవుని మాటకు లోబడి, ఈ రెండు సమాధానం కలిగి అన్యోన్యంగా ఉన్నట్లయితే దేవుని మహిమను మనము చూచేవారిగా ఉంటాం, దేవుని మహిమను మనం పొందేవారిగా ఉంటాం. అయితే వీరిద్దరూ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒకరితో ఒకరు పెనుగులాడేవారుగా, ఒకరితో ఒకరు
శత్రువులుగా ఉంటూ ఉన్నారు. అలాగే మనము ప్రతి మనిషి కూడా వారికి ఇవ్వబడినటువంటి శరీరము ఆత్మ ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి విరోధంగా కోరుకుంటున్నాయి అని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శరీరము ఆత్మ రెండు కూడా ఒకదానికి ఒకటి విరోధంగా కోరుకుంటున్నాయి అంట. శరీరము ఒకటి కావాలంటే ఆత్మ వేరొకటి కావాలంటుంది. ఈ రెండింటి మధ్య సమాధానం లేదు. అందుకనే అనేక మంది కూడా మహిమను పొందలేకపోతున్నారు, పాపంలో చిక్కుకొని మహిమను పోగొట్టుకుంటున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరము ఆత్మ ఈ రెండు కూడా కవల పిల్లలు లాంటి. ఈ కవల పిల్లలు లోకంలో ఉన్నప్పటికీ లోక మాలిన్యము అంటకుండా అన్యోన్యంగా ఉంటూ చక్కగా ఎదిగినట్లయితే వారు దేవుని మహిమను పొందేటటువంటి వారిగా ఉండాలి. ఆత్మ చెప్పినట్లుగా శరీరము నడుచుకున్నట్లయితే ఆత్మకు లోబడి శరీరం ఇక్కడ పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని 23వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉన్నప్పుడు అది మహిమ కలిగినటువంటి జీవితాన్ని వారు చూసేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. తర్వాత ఆ యొక్క ఇస్సాకు వివాహం అయిన తర్వాత 20 సంవత్సరాలు ఆయన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. 20 సంవత్సరాలకి ఆయనకి దేవుడు పిల్లలను అనుగ్రహించాడు. ఇస్సాకు వివాహం అయినప్పుడు 40 సంవత్సరాలు, ఆయనకి పిల్లలు పుట్టినప్పుడు ఆయన వయస్సు 60 సంవత్సరాలు అని ఇక్కడ మనం చదువుకున్నాం. కాబట్టి 20 సంవత్సరాలు కూడా ఆయన నిరాశపడకుండా నిరుత్సాహపడకుండా పిల్లల గురించి దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ దేవునికి ప్రార్థన చేసిన తర్వాత వారికి పిల్లలు పుట్టకపోతే వేరే మార్గాల్లో వారు పిల్లల్ని కంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనేక మంది కూడా మరి దేవుడిని విడిచిపెట్టి దేవునికి ప్రార్థన చేయటం మానుకొని వారు నిరాశతో నిస్పృహతో ఈ లోక వైద్యుల ద్వారా లేదా పాపము ద్వారా పిల్లలను కంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా ఉండకుండా దేవుని వైపు చూస్తూ ప్రార్థించే వారికి ఆయన తప్పనిసరిగా బిడ్డలను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన 20 సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క మంచి కుమారులను దేవుడు వారికి అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. వారిలో ఏశావు ఆయన వేటాడేటటువంటి వాడు. ఆ యొక్క 25వ అధ్యాయము 27వ వచనం నుండి ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడు యందు నేర్పరి అరణ్యవాసిగా నుండిను, యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. కాబట్టి వీరిద్దరు కూడా ఏశావు వేటాడేటటువంటి స్వభావం కలిగిన వాడు, యాకోబు ఆ సాధువుగా జీవిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహజంగా వేటాడే వారిలో క్రూరత్వం అనేది ఎక్కువ ఉంటుంది, వారిలో మూర్ఖత్వం అనేది ఎక్కువ ఉంటుంది. వారు ఆ యొక్క లోబడని మనస్సు కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. దేవునికి విరోధమైనటువంటి మనస్సు వారు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏశావు వేటాడేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే 23వ అధ్యాయం 20వ వచనంలో ద్రాక్ష మాంసం హెచ్చుగా తినివారితో లేదా ద్రాక్షారసము త్రాగేటటువంటి వారితో సహవాసం చేయవద్దు అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగా మాంసము హెచ్చుగా తినేటటువంటి వారిలో లేదా ద్రాక్షారసము త్రాగేటటువంటి వారిలో కొన్ని ఆ విపరీతమైనటువంటి మాటలు లేదా విపరీతమైనటువంటి ఆలోచనలు ఉండకూడనటువంటి విషయాలు వారిలో ఉంటూ ఉంటాయి. అందుకని వాటికి దూరంగా ఉండమని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే శాకాహారులుగా ఉంటూ ఉన్నారో వారు మెలకు కలిగినటువంటి వారిగా ఉంటారు. అనేక సార్లు ఈ యొక్క మాంసం తిని మత్తులుగా ఉన్నప్పుడు వారు అనేకమైన నష్టాలని కొని తెచ్చుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఒక దినాన ఆ యొక్క బబులోను సంస్థానంలో యూదులను
దాసులుగా బానిసలుగా పట్టుకొని పోయినప్పుడు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటటువంటి వారు రాజుగారు కొంతమంది యువకులను ఏర్పాటు చేసుకొని వారికి రాజు భుజించే భోజన పానాలు ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు అప్పుడు ఈ నలుగురు కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే, రాజు తినేటటువంటి భోజన పానాలను తీసుకొనటం ద్వారా తమను తాము అపవిత్రపరచుకొనకుండా జాగ్రత్తగా ఉండాలి అని తమకు ఆ యొక్క అధికారిగా పెట్టిన ఆయనతో మాట్లాడి వారు ఒప్పించి చివరికి శాకాహారాన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాని ద్వారా వారు మెలకువ కలిగి ప్రార్థన చేసేటటువంటి వారు మెలకువ కలిగి ప్రార్థన చేయటం ద్వారా వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. అలాగే దానియేలుని సింహాల బోనులో వేసినప్పుడు ఆ సింహాలు ఏమీ చేయకుండా మెలకు కలిగినటువంటి ఆత్మతో వారు ప్రార్థన చేయటం వారికి ఎంతగానో ఉపయోగపడింది. కాబట్టి సాధు స్వభావం అనేటటువంటిది శ్రేష్టమైనటువంటిది. అందుకనే పౌలు జ్ఞాపకం చేస్తూ అంటాడు, పాలిచ్చు తల్లి పిల్లలను పెంచినట్లుగా నేను మిమ్మల్ని పెంచాను, మీ మధ్య నేను సాధువుగా ఉన్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధముగా వారి మధ్య స్వార్థను ఆయన ప్రకటించిన వాడిగా ఉన్నాడు. యాకోబు సాధువుగా ఉండేటటువంటి వాడు, ఏశావు వేటాడేటటువంటి వాడు. అయితే ఇక్కడ తరువాత వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించును, రెబ్కా యాకోబును ప్రేమించును. ఈ విధంగా ఈ వచనంలో రాయబడినటువంటి మాట, ఇస్సాకు ఏశావు తెచ్చినటువంటి మాంసాన్ని తినేటటువంటి వాడు, అందుకని ప్రేమించాడు ఏశావుని. ఆ మాంసాన్ని బట్టి రెబ్కా యాకోబు తన ఇంటిలో ఉండి తనకి ఇంటి పట్టున సహకారిగా ఉంటుండేవాడు, అందుకని ప్రేమించింది యాకోబుని. ఇక్కడ తండ్రి పెద్ద కుమారుని ప్రేమించాడు, తల్లి చిన్న కుమారుని ప్రేమించింది. ఇద్దరు కూడా మరి ఇద్దరిని ప్రేమించలేకపోయారు. అనేక కుటుంబాల్లో మరి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. దాని ద్వారా అన్నదమ్ముల మధ్య శత్రుత్వాన్ని వారు డెవలప్ చేసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులైన వారు తమ బిడ్డలందరినీ ప్రేమించే మనసు వారు కలిగి ఉండాలి. ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ అని కాకుండా. ఒక దినాన యేసు ప్రభు ఆయన శిష్యుల్లో నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు ఆయన అంటే, ఇంకోడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు అని వారిలో వారికి వివాదం వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, మీలో గొప్పవాడుగా ఉండాలనుకున్నవాడు చిన్నవాడిగా ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అందరినీ ప్రేమించేటటువంటి వాడు. అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డలందరినీ ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ ఇస్సాకు పెద్ద కుమారుడిని లేదా రెబ్కా చిన్న కుమారుడిని ప్రేమించినందువల్ల వారి మధ్య శత్రుత్వాన్ని వారు డెవలప్ చేసినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు మన కుటుంబంలో రాకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇస్సాకు వారిద్దరూ కూడా రెబ్కాలు అన్యోన్యంగా ఉన్నప్పటికీ వారి కుమారులు మాత్రం ఒకరి పట్ల ఒకరికి శత్రుత్వం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఒక దినాన ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొంచుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడుగ్గా. ఏశావు, నేను సాగుపోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకన్ను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమన్ను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చును. అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వంను తృణీకరించును. కాబట్టి ఒక దినాన ఏశావు బాగా ఆకలి కొని ఉన్నప్పుడు ఆయన యాకోబు వండినటువంటి వంటకాన్ని చూసి ఆయన ఆకలి పెరిగిపోయింది, నేను చనిపోబోతున్నాను అని ఆయన ఏమనుకున్నాడంటే తన తమ్ముడిని
అది కూర అడిగినప్పుడు అప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇమ్మని అడిగాడు. కాబట్టి అన్న అయినటువంటి వాడు ఏశావు నేను చనిపోయేటప్పుడు ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, దీంతో నాకు ఇక పనే ఉంది అని దాన్ని తృణీకరించి దాన్ని అమ్మివేసి తన తమ్ముడికి ఆ వంటకాన్ని తీసుకున్నట్లుగా మనం చదువుకుని ఉన్నాం. కానీ ఆ సమయంలో మరి ఏశావుకు తెలియదు తాను అమ్మివేసింది ఎంత విలువైనటువంటిదో, తాను అమ్మివేసింది ఎంత శ్రేష్టమైనటువంటిదో అన్న సంగతి ఏశావుకు తెలియదు. తర్వాత ఇస్సాకు ఏశావుతో చెప్పాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నా కొరకు వేటాడి మాంసం తీసుకురమ్మని పంపించినప్పుడు ఈలోపు రెబ్కా ఈ మాట విని యాకోబు చేత తాను వండినటువంటి వంటకాన్ని పంపించి యాకోబు రోమములు ఏశావు వలె రోమములు కలిగినటువంటి ఆ యొక్క వస్త్రాన్ని వేసుకుని వెళ్ళి నేను ఏశావునని చెప్పి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నప్పుడు ఆ తర్వాత ఏశావు వచ్చి తండ్రి దగ్గర ఎంతో ఏడ్చాడు. నన్ను ఆశీర్వదించమని ఏడ్చాడు, కానీ అప్పటికే ఆశీర్వాదం యాకోబుకి వెళ్ళిపోయింది. అందుకని ఈ విషయాన్ని గురించి రాస్తూ పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో హెచ్చరిక చేస్తున్నాడు. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినటువంటి ఏశావు లాంటి భ్రష్టుడు లేదా వ్యభిచారి అయిన మీలో లేకుండా జాగ్రత్తగా చూసుకొనిడి అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అనేక సార్లు మన జీవితంలో కూడా అల్పమైన వాటి కొరకు చిన్న చిన్న వాటి కొరకు అనే శ్రేష్టమైన వాటిని మనం పోగొట్టుకునేవారిగా ఉన్నాం. శ్రేష్టమైన వాటిని పోగొట్టుకునేవారిగా ఒకసారి పోతే రానివి అనేకమైన ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని ప్రకటన గ్రంథంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జాగ్రత్త కలిగి దేవుని ఆ యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా మనము వాటిని కాపాడుకునేవారిగా ఉండాలి. ఆ యొక్క ఆ యాకోబు జీవితంలో ఆయన ఆత్మ సంబంధమైన దాన్ని సంపాదించుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందాడు. ఏశావు శరీర సంబంధమైన దాని కొరకు ఆత్మ సంబంధమైన వాటిని పోగొట్టుకున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్న సమయంలో ఆత్మ సంబంధమైన వాటి కొరకు శరీరాన్ని మనం పోగొట్టుకున్నా పర్లేదు, శరీరం నష్టపోయినా పర్లేదు, కానీ శరీర సంబంధమైన వాటి కొరకు ఆత్మ సంబంధమైన వాటిని పోగొట్టుకోనకుండా జాగ్రత్తగా మనము నడుచుకునేవారిగా ఉండాలి. అందుకనే ప్రభు గురించి రాయబడినటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో మనిషి కుమారుడిగా పుట్టినప్పుడు ఆయన ఆత్మను అభివృద్ధి చేసుకోవడానికి, ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగించటానికి, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాలు చేయటానికి ఆయన శరీరాన్ని నిర్లక్ష్యము చేశాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన వాటి కొరకు శరీర సంబంధమైనటువంటి వాటిని తృణీకరించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చక్కని విషయాలు ఆయన గురించి మన కొరకు రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన మాటలు, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరించబడిన వాడు ఆయనకి మంచి రూపం లేదంట. వారు మంచి రూపము కలిగినటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి వారు, మంచి రూపము కలిగినటువంటి ప్రజల్లో పుట్టినటువంటి వారు అయినప్పటికి కూడా ఆయన మంచి రూపం లేకుండా రూపాన్ని పోగొట్టుకున్నవాడిగా, కష్టపడినటువంటి వాడిగా, ఎండలో తిరిగినటువంటి వాడిగా, ఆయన ఎన్నో ఆ యొక్క శ్రమ పడినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అనేక సార్లు ఆయన ఉదయకాలాన్నే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు, అనేక ప్రాంతాలు తిరిగేవాడు, అనేక గ్రామాలు తిరిగేటటువంటి వాడు, చక్కగా
మరి అనేక ప్రదేశాల్లో ఆయన ఎల్లప్పుడూ కూడా సేవ చేస్తూ ఉండేవాడు. మనకైతే ఉదయకాలాన్ని లేచి చక్కగా స్నానం చేసి మంచి మంచి హోటల్ రాసుకొని లేదా చక్కగా తయారైపోయి ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటాం. కానీ ఆయన ఆ విధంగా తయారవడానికి, శరీర సంబంధమైన అలంకారాలు చేసుకోవడానికి సమయం ఉండేది కాదు. ఉదయకాలాన్ని లేచి అనేక మైళ్ళు నడవాలి, అనేక గ్రామాలు తిరగాలి, అనేక మందికి స్వార్థను ప్రకటించాలి, అనేక మందిని రక్షణలోకి నడిపించాలి, నశించిపోయే వారిని వెతికి రక్షించాలి అని ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఆయన తన రూపాన్ని బట్టి లక్ష్యం చేయలేదు, తన రూపాన్ని లక్ష్యం చేయలేదు. తర్వాత అతడు తృణీకరించబడిన వాడు, ఆయన మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యుడు చూడనొల్లని వాడుగాను ఉండెను. కాబట్టి ఆయన తృణీకరించబడినటువంటి వాడు. అదిగో ఆ యొక్క జనములో ఉన్నప్పుడు ఆయన అందాన్ని బట్టి, శరీరాన్ని బట్టి తృణీకరించబడినటువంటి వాడిగా ఉన్నాడు. మనుషులు చూడటానికి ఇష్టపడని వాడిగా ఉన్నాడు. ఆయన నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ఆయన శరీరాన్ని మన కొరకు ఆయన అప్పగించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన శరీరము నలుగగొట్టబడింది, ఆయన శరీరము శ్రమపరచబడింది, ఆయన శరీరము హింసించబడింది, ఆయన శరీరము, ఆయన ముఖం మీద వారు ఉమివేశారు. అంతేకాకుండా ఆయన తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆయన ఒళ్ళంతా గాయాలు రక్తసిక్తమై ఆ యొక్క దున్యబడినటువంటి నేల ఏ విధంగా అయితే ఉంటుందో ఆయన వీపు ఆ విధంగా దున్నబడినట్లుగా ఉన్నది. ఆయన శరీరము ఆ విధంగా ముక్కలు ముక్కలుగా నలుగు కొట్టబడినటువంటి పిండిగా మారిపోయింది. ఎందుకంటే ఆత్మను ఆయన రక్షించడానికి, మన ఆత్మలను రక్షించడానికి ఆయన తన శరీరాన్ని నలుగు కొట్టుకున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆత్మను వృద్ధి చేసుకోవడానికి, ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో నడవటానికి మన శరీరాన్ని మనం నలుగు కొట్టుకునే వారిగా ఉండాలి. దేవుని వైపు చూసి మనము ముందుకు నడిచేవారిగా, మన ప్రభువుని చూసి ముందుకు నడిచేవారిగా ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే శరీరాన్ని నలుగొట్టుకున్నాడు, మన శరీరాన్ని కూడా ఆ విధంగా నలుగొట్టుకోవాలి. అలా ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు మనం శ్రమ పడేవారిగా ఉండాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో చక్కని మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శరీరానుసారమైన విషయాల మీద మనస్సును ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సును ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు అది మరణము, ఆత్మానుసారమైన జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనస్సు అది దేవునికి విరోధమైనటువంటిది, మరణంలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. అనగా నా శరీరం బాగుండాలి, నేను చక్కగా ఉండాలి, నా చేతులు కాళ్ళు చక్కగా తల అన్నీ శుభ్రంగా ఉండాలి, చక్కగా నేను ఉండాలి, అందరికి అందంగా కనిపించాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మన ఆత్మను గురించి పట్టించుకోకుండా శరీరాన్ని గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇది దేవునికి విరోధము, మరణంలోనికి మనల్ని నడిపిస్తుంది. అలా కాకుండా మనలో ఉన్నటువంటి ఆత్మ చక్కగా ఉండాలి, నేను సాధువుగా ఉండాలి, లేదా సహనం కలిగి ఉండాలి, దేవుని ఆ యొక్క వాక్యానికి లోబడినటువంటి వాడిగా ఉండాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, చక్కగా మనం ఆత్మ సంబంధులుగా జీవిస్తే జీవము సమాధానంలోనికి మనల్ని ఆత్మ నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆత్మ సంబంధులుగా మనం జీవించినట్లయితే ప్రభువును సంతోషపెట్టేవారిగా ఉంటాం. శరీర సంబంధులుగా మనం జీవించినట్లయితే ప్రభువును మనం దుఃఖపెట్టేవారిగా ఉంటాం. అందుకనే జ్ఞాపకం చేస్తూ
పేతురు రాసిన పత్రికలో అంటాడు, ఇదిగో పై పై అలంకారాలు కాకుండా సాధువైనట్టు మంచి గుణాలు, అక్షయమైన అలంకారాల మీద దృష్టి పెట్టండి. ఎక్కువ సమయాన్ని శరీర అలంకారాల కొరకు సమయాన్ని పాడు చేసుకోకుండా జడలు అల్లుకుంటూ లేదా శరీర సంబంధమైనటువంటి వాటి యందు దృష్టి పెట్టకుండా ఆత్మ సంబంధమైన గుణాలను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మేలుకరమైంది అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనలో మంచి గుణాలను మనం డెవలప్ చేసుకోవాలి. మంచి గుణాలను మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన గుణాలను అభివృద్ధి చేసుకోవడానికి శరీరాన్ని నలగొట్టుకుంటామో అప్పుడు మనము మహిమ శరీరాన్ని పొందుతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరం నలగొట్టుకొని ఆత్మ సంబంధిగా ఆయన జీవించాడు. ఆయన శరీరాన్ని లోకానికి అప్పగించాడు, కానీ ఆత్మను దేవునికి అప్పగించాడు. కాబట్టి ఆత్మ దేవునికి అప్పగించబడింది. ఆ ఆత్మ నలుగగొట్టబడిన ఈ శరీరము ఇప్పుడు రెండు కూడా మహిమ శరీరంగా ఆయన సమాధిలో నుంచి బయటికి వచ్చి వారందరూ చూస్తుండగా పునరుద్ధానుడై ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆత్మ కొరకు శరీరాన్ని ఎవరైతే నలగొట్టుకుంటారో వారు మరలా మహిమ శరీరాన్ని సంపాదించుకొని పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయేవారిగా ఉన్నారు. అలాంటి భాగ్యము దేవుడు మనకు దయచేయాలని మనం ఆశపడాలి. అలాంటి భాగ్యం దేవుడు మనకు దయచేయను కదా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తల వంచి కన్ను మూసుకొని, పరిశుద్ధుడు పవిత్రుడైన మా తండ్రి, జీవము గల దేవా, కృపా సత్య సంపూర్ణుడ, మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన ఇదిగో మీ పరిశుద్ధ గ్రంథంలోని ఇస్సాకు జీవితంలో నుంచి ప్రభా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించారు. ఇస్సాకు ఇచ్చిన ఇద్దరు కుమారుల్లో ప్రభా నాయన వారు శరీర సంబంధిగా ఒకరు ఆత్మ సంబంధిగా ఉంటున్నాడు నా తండ్రి. ప్రభా నాయన నాదే మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ శరీరము ఆత్మ ప్రభా నాయన మేము ఆత్మ కొరకు శరీరాన్ని నలగొట్టుకునే వారుగా ఉండడు కృప దయచేయండి ప్రభా. పెద్దవాడు చిన్నవాడికి దాసుడైనట్లుగా ఇదిగో ప్రభా నాయన ఆత్మకు శరీరము దాసుడుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా ఆత్మను మీకే అప్పగించుకుంటున్నాం మా తండ్రి. ప్రభా నాయన ఇదిగో శరీరాన్ని లోకం ఎంత హింసించినా ఇదిగో మీరు మాకు మహిమ శరీరాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మా జీవితకాలం అంతా మీకు ఇష్టకరంగా ఆత్మానుసారులుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.